హాయ్ అండి. మార్నింగ్ టైంలో ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు ఈ విధంగా ఇన్‌స్టెంట్‌గా బన్ దోసలు ప్రిపేర్ చేసుకొని చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉంటది. అంత బావుంటాయి సాఫ్ట్‌గా దోసలు అయితే. అందుకోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకి రవ్వను తీసుకోవాలి. సూజీ రవ్వని, ఉప్మా రవ్వ అంటాం కదా! అదే కప్పుతోటి 1/2 కప్పు వరకి పెరుగుని యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకి నీళ్ళని యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పెరుగులో రవ్వ మొత్తం బాగా కలిసేంత వరకు 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని 10 లేదా 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ వాటర్ కొంచెం అబ్జర్వ్ చేసుకొని కొంచెం థిక్ బ్యాటర్ లాగా అవుతుంది. ఆలోగా పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంత వరకు పచ్చెనగపప్పుని యాడ్ చేసుకోండి. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకుంది, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. పిండికి సరిపోయేంత రుచిని. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత రవ్వ, పెరుగు బాగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం థిక్ బెటర్ లాగా అవుతుంది. అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటర్ ఏమి అవసరం ఉండదు. ఆ వాటరే సరిపోతుంది. మిక్సీ పట్టుకుని దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఈ పోపును కూడా అదే బౌల్లోకి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర, ఒక ఈనో ప్యాకెట్ని అయితే యాడ్ చేసుకోండి. చిన్న ప్యాకెట్ని సరిపోతుంది. ఇది బాగా కలిసేంత వరకు కలిపేసుకొని స్టవ్ చిన్న సైజు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్నవిగా వేసేసుకోవాలి. ఉత్తప్పం లాగా అనమాట. ఒక 2 గంటల వరకు పిండిని యాడ్ చేసుకొని కొంచెం సైడ్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి అటు ఇటు మగ్గనివ్వాలి. స్టవ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. లోపల వరకు బాగా మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా వస్తాయి దోశలు. లేదంటే కింద మాడిపోతుంది. మార్నింగ్ అయినా లేదా ఈవినింగ్ అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. నార్మల్ చట్నీకైనా ఇలా రెడీ చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మార్నింగ్ టైంలో అయితే హడావిడి లేకుండా ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమైనా లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా చాలా సూపర్గా ఉంటాయి దోశలు అయితే. బన్ దోశలు ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.